ఈ మధ్య కాలంలో చాలా మంది వ్యాపారాలు స్టార్ట్ చేస్తున్నారు, కానీ చాలా తొందరగా అంటే నష్టపోతున్నారు వ్యాపారాల్లో. కారణాలు ఏంటంటారు? అంటే వ్యాపారం విషయంకి వచ్చేసరికి ఇందులో 2-3 రకాలు ఉంటాయి. ఇండివిజువల్గా వ్యాపారం చేసుకోవాలన్నప్పుడు ఆ వ్యాపారము ఏ వ్యాపారం చేస్తున్నారో ఆ వ్యాపారం వాళ్ళకు అనుకూలమైందా కాదా. ఉదాహరణకు పాల వ్యాపారం పెట్టుకున్నాడు, డైరీ ఫామ్ పెట్టుకున్నాడు, అది ఆయనకు అనుకూలమైన వ్యాపారమా కాదో చూసుకోవాలి. రెండవది ఇంకొకరు ఏదో ఒక బిజినెస్ పెడుతున్నారు, ఆటోమొబైల్ షాప్ పెడుతున్నారు, అది ఆయనకు అనుకూలమైందా కాదా. లేకపోతే టిఫిన్ సెంటర్ పెట్టుకుంటున్నారు, ఒక ఆయన హోటల్ బిజినెస్ పెట్టుకుంటున్నారు. అట్లా రకరకాల బిజినెస్లు ఎన్నో ఉన్నాయిగా, కొన్ని వందల వేల బిజినెస్లు ఉన్నాయి. ఆ బిజినెస్ ఆయనకు అనుకూలమైందా కాదనేటటువంటిది ఒకటి చూసుకోవాలి. రెండవది ఆ బిజినెస్ సంబంధించినటువంటి పేరు ఏదైతే పెడుతున్నామో ఆ పేరు వాళ్ళకి అనుకూలమైందా కాదా చూసుకోవాలి. అంటే అది పాజిటివ్ ఉందా, అందులో ఉన్నటువంటి లెటర్స్ పాజిటివ్నా నెగిటివ్నా. తర్వాత వ్యాపార స్థలం ఏదైతే ఉంటుందో వాళ్ళ యొక్క వ్యాపార స్థలము అది అనుకూలమైనటువంటి స్థలమా, అక్కడ వ్యాపారం సంబంధించినటువంటి నెగిటివ్ ఎనర్జీస్ ఏమైనా ఉన్నాయా, బిజినెస్ గ్రోత్ ప్రాబ్లం కానీ బిజినెస్ ప్రాబ్లం కానీ ఎర్త్లో కానీ వారి వస్తువుల్లో కానీ ఏదైనా ఉన్నాయా అనేది చెక్ చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే భాగస్వామి వ్యాపారం అంటే పార్ట్నర్షిప్ వ్యాపారం చేస్తుంటారు. కానీ పార్ట్నర్షిప్ వ్యాపారం చేస్తున్నప్పుడు కొన్ని సందర్భాలలో వాళ్ళ మధ్యన ఏదో డిస్టర్బెన్స్ వచ్చేసి వాళ్ళు విడిపోయి ఒకరికి నష్టం జరుగుతుంది, ఒకరికి లాభం జరుగుతుంది. అలా నష్టం జరగకుండా మనం పార్ట్నర్ ఎన్నుకునే ముందు ఆ వ్యక్తి మనకి అనుకూలమైన వాడా కాదనేది మన సైంటిఫిక్ జ్యోతిష్యంలో ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. అంటే వాడు పాజిటివ్ పర్సనా మనకు నెగిటివ్ పర్సనా, వాడు మనకి అంటే డిస్టర్బ్ చేసేవాడా ఫ్యూచర్లో బిజినెస్లో, లేదా మనకి సాఫీగా నడిచేవాడా అనేటటువంటి మనము సైంటిఫిక్ జ్యోతిష్యం చెక్ చేసుకోవాలి. అంటే మనం ఇందాక నరదృష్టి గురించి మాట్లాడుకున్నాం కదా గురువు గారు. ఆ నరదృష్టి తగలకుండా కూడా బిజినెస్ చేసుకునే వాళ్ళు చాలా రెమెడీస్ పాటిస్తూ ఉంటారు. గుమ్మం ముందు నిమ్మకాయలు పెట్టడం, పసుపు కుంకుమ. అంటే నరదృష్టి ప్రభావం వల్ల కూడా వ్యాపారాల్లో నష్టపోయే ఛాన్స్ చాలా ఉంటాయి అలా కూడా. ఎందుకంటే వాళ్ళు తాత్కాలికంగా ఏం చేస్తుంటారంటే ప్రతిరోజు జరిగేటటువంటి వ్యాపారాలు ఏదైతే బాగా జరుగుతూ ఉంటాయో వాళ్ళు ప్రతిరోజు ఒకటి గుమ్మడికాయ కొట్టుకోవడమో, లేకపోతే నిమ్మకాయలు కట్ చేసి ద్వారాలకు పెట్టడమో, లేకపోతే ద్వారాలకు 2 వైపులో ఉప్పు పెట్టడమో, ఇలాంటి నెగిటివ్ ఎనర్జీ తగలకుండా రకరకాల రెమెడీస్ అనేటటువంటిది ఈ రోజులో చేసుకుంటూ ఉంటారన్నమాట. అంటే ఆ రోజు వరకు అది ఆ నెగిటివ్ ఎనర్జీస్ ఏమైనా ఉంటే దాంట్లోకి వెళ్ళిపోతాయి అవన్నీ. కాబట్టి తాత్కాలికంగా రెమెడీస్ అవన్నీ కూడా. కానీ పర్మనెంట్ రెమెడీ అనేటటువంటిది కొన్ని యంత్రాల ద్వారా తంత్రాల ద్వారా రకరకాల కొన్ని పరిహారాలు ఉంటాయి, అది మనం చేస్తామన్నమాట. దాని ద్వారా అనేక రకాలమైన బెనిఫిట్స్ వాళ్ళకి జరుగుతాయి. కొన్నిసార్లు తాత్కాలిక రెమెడీ చేసుకోకుండా కూడా వాళ్ళకి ఉపశమనం అనేది ఆ యొక్క నరదృష్టి అనేది పడకుండా ఉంటుంది అనమాట. కొన్ని వ్యాపారాలు ఏంటంటే విశేషమైనటువంటిది ఇప్పుడు కొన్ని షాపింగ్ మాల్స్ ఉంటాయి, అందులో బట్టలు ఉంటాయి, ఇందులో బట్టలు ఉంటాయి, కానీ ఇందులోకి విపరీతంగా వెళ్తారు, ఇందులోకి వెళ్ళరు. దానికి కారణం ఏంటంటే ఇలాంటివే ఉంటాయి అనమాట. అక్కడే ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీస్ వలన దాంట్లోకి ఎవరు వెళ్ళరు, వ్యాపారం అనేది జరగదు. కానీ ఇక్కడ ఉండేటటువంటి పాజిటివ్ ఎనర్జీ వలన ఆటోమేటిక్ అందరూ కూడా వెళ్ళిపోయి అందులో బట్టలు కొనుక్కుంటారు, వాళ్ళ వ్యాపారం బాగా జరుగుతుంది అనమాట. అలాంటివి ఉంటాయి.